కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇంకా మోక్షం లభించడం లేదు. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం రెండో విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని భావించింది. జిల్లా కలెక్టర్ నుంచి పంపించిన ప్రతిపాదనలకు ఇన్ఛార్జి మంత్రి ఆమోదముద్ర పడితేనే మంజూరు ప్రక్రియ పూర్తయినట్లుగా చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాకు రారు, పంపిన ప్రతిపాదనలేవీ చూడరు అన్నట్లుగా మారిందని కాంగ్రెస్ నేతలేవో అప్పుతున్నారు. జిల్లాలోని కరీంనగర్, హుజురాబాద్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున 14000 ఇళ్లు, హుస్నాబాద్ నియోజకవర్గంలో భాగమైన జిల్లాకు చెందిన చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు కనీసం 500 నుంచి 1000 ఇళ్లు మంజూరవుతాయని భావిస్తున్నారు. అయితే అన్ని స్థాయిల్లో ప్రతిపాదనలు పూర్తి చేసినా ఇప్పటికీ ఇళ్లకు మంజూరు లభించడం లేదు. ఈ నెల 5వ తేదీన మంజూరు ఉత్తర్వులు వెలువడతాయని కరాఖండిగా చెప్పారు. అయితే అలాంటి ఉత్తర్వులేవీ రాకపోవడంతో మళ్లీ ఎప్పుడు వస్తాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోరుతూ 2,11,467 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలనకే 2 మాసాలు తీసుకున్న అధికారులు అర్హుల జాబితాను లిస్టు 1, లిస్టు 2, లిస్టు 3గా విభజించి ఖరారు చేసింది. ఇళ్ల స్థలాలు ఉండి ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను లిస్టు 1లో, ఇళ్ల స్థలాలు లేకుండా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను లిస్టు 2లో పేర్కొన్నారు. పక్కా ఇళ్లు ఉన్నవారిని 3వ లిస్టులో నమోదు చేశారు. లిస్టు 3లో ఉన్న వారెవరికీ ఇళ్ల మంజూరుకు అర్హత లేదని భావించవచ్చు. 2,11,467 దరఖాస్తులలో ఇళ్ల స్థలాలు ఉండి ఇళ్లు పొందడానికి అర్హత ఉన్నవారు 76,984 మంది, ఇళ్ల స్థలాలు లేక ఇళ్లు పొందడానికి అర్హత ఉన్నవారు 48,989 మంది ఉన్నారని, 78,478 మంది దరఖాస్తుదారులు పక్కా ఇళ్లు కలిగి ఉన్నారని అధికారులు గుర్తించారు. మొదటి విడతలో పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టారు. అర్బన్ మండలం మినహా 15 గ్రామీణ మండలాల్లోని ఒక్కో గ్రామంలో అర్హులను గుర్తించి 2027 ఇళ్లకు మంజూరు ఇచ్చారు. వీటిలో దాదాపు 1500 ఇళ్లకు ఇంజనీరింగ్ అధికారులు మార్కౌట్ ఇవ్వగా 300 ఇళ్లు బేస్మెంట్ పూర్తి చేసుకున్నట్టు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టులో మంజూరైన ఇళ్ల నిర్మాణాల పనులు బేస్మెంట్లో ఉండగా రెండవ విడత ఇళ్ల మంజూరు ఎప్పుడు అన్నది తేలకుండా ఉంది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం అర్హులను గుర్తించే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల కారణంగా చాలా మంది ఇళ్లు మంజూరయ్యే పరిస్థితులు లేవని అంటున్నారు. 2.5 ఎకరాల్లోపు భూమి ఉండి కారు, ట్రాక్టర్ గానీ కలిగి ఉండరాదని, గ్రామీణ ప్రాంతాల్లో 1,20,000, పట్టణ ప్రాంతాల్లో 1,50,000కు మించి ఆదాయం ఉండరాదని నిబంధనలు విధించారు. సొంత జాగా ఉన్నవారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపిస్తేనే దాన్ని అంగీకరిస్తున్నారు. ఇళ్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరూ విధిగా పాన్ కార్డును కూడా అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్, పాన్ కార్డులతో పరిశీలన జరిపి వారి ఆదాయం, ఇతర వాహనాలు ఉన్నవి లేనివి, సొంత ఇల్లు, భూమి ఉంటే వాటి వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే మంజూరు ప్రతిపాదనలు పంపిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మందికి ఇల్లు లభించకపోవచ్చని చెబుతున్నారు. 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల వరకు నిర్మించుకునే ఇళ్లకు మాత్రమే ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుందని, అంతకంటే ఎక్కువ నిర్మించుకునే వారికి ఎలాంటి చెల్లింపులు చేయరని చెబుతున్నారు.